अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అర్జున, ఒకవేళ నువ్వు యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపి అంతులేని పాపం మూటగట్టుకొని తద్వారా జరగబోయే వర్ణ సంకరానికి బాధ్యుడవయి ఈ లోకంలో ఉన్న పాపాత్ములందరికంటే ఎక్కువ పాపం చేస్తాను అని నీవు అనుకుంటే కూడా నీవు పైన చెప్పబడిన జ్ఞానం సంపాదిస్తే జ్ఞానం అనే తెప్ప సాయంతో ఈ పాప సముద్రాన్ని దాటగలవు. అలాగే నీ పాపం కూడా ఒక క్షణంలో పటాపంచలవుతుంది అని అభయం ఇచ్చాడు. ఎన్ని మహాపాపాలు చేసినప్పటికీ జ్ఞానం సంపాదిస్తే ఆ పాపాలన్నీ హరించిపోతాయి. అంటే ముందు పాపాలు చేసి తరువాత వాటిని పోగొట్టుకోమని కాదు. ముందు జన్మలో కాని ఈ జన్మలో కాని తెలిసి తెలియకుండా అజ్ఞానం చేత ఏవైనా పాపాలు చేసి ఉంటే గురువు ఉపదేశం వల్ల అజ్ఞానం నుండి జ్ఞానంలోకి, చీకటిలో నుండి వెలుగులోకి ప్రవేశించి ఆ జ్ఞానంతో గత జన్మలో కాని ఈ జన్మలో కాని చేసిన పాపాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. జ్ఞానం